Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము ఓరియో బిస్కెట్స్ తో కేక్ చేసుకుందామండి. యమ్మీ టేస్టీ, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 25 బిస్కెట్స్ తీసుకున్నాను. సో ఇందులో నుంచి మనము క్రీమ్ సపరేట్ చేసుకుందాము. ముందుగా ఈ క్రీమ్ అంతా కూడా సపరేట్ చేసుకుందాము. అన్ని బిస్కెట్స్ తీసుకోవటం లేదు, కొన్ని బిస్కెట్స్ మాత్రమే క్రీమ్ సపరేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనము ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి, పౌడర్ చేసుకుందాము. ఈ విధంగా ఓపెన్ చేసుకుని సపరేట్ చేసుకుందాము. ఒక 10 బిస్కెట్స్ క్రీమ్ తీసుకొని పెట్టుకున్నాము, మిగతావి అలాగే వేసేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనము 10 బిస్కెట్స్ చాక్లెట్ క్రీమ్ అంతా మనం సపరేట్గా చేసి పెట్టుకున్నాము. దీన్ని మనము ఫ్రాస్టింగ్ చేసుకున్నాము. మిగతావన్నీ మనము అలాగే వేసేసుకున్నాము. క్రీమ్తో పాటు మిక్సీలో వేసేసుకున్నాము. ఇవన్నీ కూడా లభించుకొని మిక్సీలో వేసేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనకి పౌడర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకున్నాము. విధంగా వేసుకుని ఇందులో మనము ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాము. ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇందులో మిల్క్ యాడ్ చేసుకుని కలుపుకున్నాము. కేక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని కలుపుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి బ్యాటర్ ఉండాలి. ఇలా మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. మిల్క్ మనకి 1 కప్ పడుతుంది. 25 బిస్కెట్స్కి 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము నేను ఇక్కడ సిల్వర్ డిష్లో చేస్తున్నాను. ఈ విధంగా మన దగ్గర మిల్క్ కాచుకునే డిష్ ఏమైనా ఉంటే కనుక అందులో చేసుకోవచ్చు. సో ఇందులో మనము బటర్ వేసుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని బౌల్ అంతా పట్టేటట్టుగా స్ప్రెడ్ చేసుకున్నాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాము. ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకొని డస్టింగ్ చేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలి. సో ఇందులో మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసేసుకున్నాము. ఈ విధంగా మనము బ్యాటర్ అంతా బౌల్లో వేసుకుని ఇక్కడ నేను స్టవ్ మీద కుక్ చేస్తున్నాను. ఇక్కడ
ఒక డిష్ పెట్టుకొని ప్రీహీటెడ్ 5 minutes పెట్టుకుని అందులో ఈ బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక మూతతో కవర్ చేసేసుకుంటున్నాను. దీని మీద ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. ఒక 30 to 50 minutes పెట్టుకోవాలి. మళ్ళీ చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనము చాక్లెట్ క్రీమ్ని మనము ఫ్రాస్టింగ్ చేసుకున్నాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రాస్టింగ్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకుంటే మనకి బాగా వస్తుంది. మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకూడదు. ఈ విధంగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే అండి, కేక్ రెడీ అయిపోయింది. చూద్దాము. టూత్ పిక్తో మనము ఈ విధంగా చూద్దాము. సో మనకి ఏమీ అంటలేదు, లోపలంతా బాగా బేక్ అయిపోయింది. చూద్దాము. కేక్ బయటికి తీసుకున్నాము. ఓకే అండి, మనకి కేక్ బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చల్లగా అయిపోయింది కూడా. తీసేసుకున్నాము. ఈ విధంగా ఒకసారి సైడ్స్కి మనము నైఫ్తోని ఈ విధంగా చేసుకుని కేక్ తీసేసుకున్నాము. ప్లేట్లో తీసుకున్నాము. చూసారు కదా, బాగా వచ్చింది మనకి కేక్. ఫ్రాస్టింగ్ చేసుకున్నాము. ఇక్కడ నేను ఇందాక చాక్లెట్ క్రీమ్ అంతా ఈ విధంగా నేను ఫ్రాస్టింగ్ చేశాను. ఆయిల్ వేసుకుని చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇదంతా మనము అప్లై చేద్దాము. ఇక్కడ నేను రెడీమేడ్ చాక్లెట్ ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా నేను ఫ్రాస్టింగ్ చేశాను. మధ్యలో డార్క్ చాక్లెట్ పెట్టాను. చుట్టూ కూడా నేను బ్రౌన్ చాక్లెట్ ఫ్రాస్టింగ్ చేశాను. నేను డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంతగా ఓరియో బిస్కెట్స్ అరేంజ్ చేస్తున్నాను. రింకిల్స్ వేస్తున్నాను. ఓకే అండి, కేక్ రెడీ అయిపోయింది. డెకరేషన్ కూడా చేసేసాను. ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఎలా వీలైతే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము, ఎలా వచ్చిందో చూద్దాము. చాలా బాగా వచ్చిందండి. బాగా బేక్ అయింది మనకి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. బర్త్డే కేక్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button,
Share the videos, leave a comment below. Thanks for watching.